నా కార్లు పగలగొట్టిన వాడిని, నా ఫర్నిచర్ ధ్వంసం చేసిన వాడిని, నా భార్య పిల్లల్ని తిట్టిన వాడిని 18 నిమిషాలైనా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టగలిగారా? నా సామాజిక వర్గం ఏమన్నా చిన్నదా? అరే మా అంబటరాంబాబుని ఎందుకురా ఇలా చేస్తున్నారు, ఏం తప్పు చేశాడని ఒకవేళ తిట్టాడు అనుకుందాం, మనకు క్షమాపణ చెప్పాడే. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అండగా ఉన్నటువంటి తీరు శభాష్ అనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు వైకాపా అగ్రనేత గౌరవనీయులు శ్రీ అంబటి రాంబాబు గారు ఉన్నారు. నమస్కారం అంబటి రాంబాబు గారు. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది, కోరిన వెంటనే స్టూడియోకి ఇచ్చేశారు. ఒక్కసారిగా వైకాపా ఇమేజ్ మీరు జైలుకు వెళ్ళడం వల్ల 10 రెట్లు పెరిగిందని బయట రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి వాదనతో మీరు ఏకీభవిస్తారా? అంటే అదొక పాజిటివ్గా రాజకీయ విశ్లేషకులు చెప్పిన తర్వాత యాక్సెప్ట్ చేస్తానా చేయనా అని కాదు, సంతోషం. నా అరెస్టు వల్ల వైసీపీ యొక్క క్రేజ్ రేంజ్ పెరగడానికి గల కారణం ఏమిటి అనేది ఆలోచించుకోవాలి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఎందుకని పెరిగి ఉంటుంది, ఒకవేళ పెరిగితే అనేది మనం మాట్లాడుకోవాలంటే, అంబటి రాంబాబును అనవసరంగా అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు ఇంటి మీద అన్నెసరిగా దాడి చేశారు. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసిన వారి మీద కనీసమైన కేసులు కూడా పెట్టి లోపల పెట్టలేదు. ఏదో అంబటి రాంబాబు రాజకీయంగా ఒక మాట, అది కూడా నాట్ ఇన్ ఏ ప్రెస్, ఎక్కడో బజార్లో అన్న మాటని క్యాచ్ చేసి, అది కూడా మిమ్మల్ని మాట్లాడించారు, రెచ్చగొట్టి ఆ తర్వాత అది నాది తప్పేనని చెప్పిన తర్వాత కూడా, మీరు పశ్చాత్తాపడిన తర్వాత కూడా నా మీద రాజకీయ దాడి, పోలీసు దాడి ఇలా చేసి జైలుకి పంపటం పట్ల ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా చీదరించుకున్నారు. కాబట్టి వాళ్ళు తప్పు చేశారనే భావన ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేంజ్ పెరిగింది. అంబటి రాంబాబుని లోపలేసినప్పుడు పార్టీ ప్రవర్తించిన తీరు, నా పార్టీ నాకు అండగా ఉన్నటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అండగా ఉన్నటువంటి తీరు శభాష్ అనిపించింది. కాబట్టి అందరు ప్రజలు, దట్టు ముఖ్యంగా నా సామాజిక వర్గం ఏదో నాకు దూరంగా ఉందనేటువంటి అభిప్రాయం మొన్న ఎన్నికల తర్వాత కలగొచ్చాం. కానీ ఈ విషయంలో అన్యాయమని ముక్కు మీద వేలేసుకుని చెప్పినటువంటి సందర్భం బహిరంగ చెప్పకపోవచ్చు, నాకు తెలుసు, నా హృదయానికి తెలుసు. ఆ విధంగా ఒక విధంగా వాళ్ళు తప్పు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త క్రేజ్ పెంచారు, వాళ్ళు ఒక మెట్టు డౌన్ అయ్యారనేది ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి అంశం. దీన్ని సామాజిక కోణంలోకి ఎందుకు మరల్చారు, ఎవరు మలిచారు, ఎప్పుడు దీన్ని కాపు టైగర్ అనేది తీసుకొచ్చారు? రాజకీయ కోణంలో మొదలైనటువంటి ఇది సామాజిక కోణాన్ని సంతరించుకుంది పూర్తి స్థాయిలో. అప్పటిదాకా వైసీపీ అగ్రనేతగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారిని కాపు టైగర్గా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభివర్ణించడాన్ని, అంటే దీనిని మనం ఎట్లా చూడాల్సి వస్తుందంటే, రాంబాబు గారు ఈవేళ వైకాపాలో కాపులు ఉన్నారు, తెలుగుదేశంలో కాపులు ఉన్నారు, జనసేనలో కాపులు ఉన్నారు, భాజపాలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. అయితే కొంతమంది జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సామాజిక వర్గం, మిగతా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సామాజిక వర్గమే కాదు అనేటటువంటి ఒక వర్గం బయలుదేరింది ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళందరూ కూడా ఏంటంటే, వీళ్ళల్లో కూడా ఒక తెలియనటువంటి ఒక మార్పు బయలుదేరింది. అంటే మా సామాజిక వర్గానికి చెందిన రాంబాబు గారి మీద జరిగినటువంటి ఈ దాడి అనేటటువంటిది తెర మీదకి వచ్చింది. ఇది సామాజిక కోణాన్ని సంతరించుకుంది. ఈ సామాజిక కోణాన్ని సంతరించుకోవడం వైకాపాకి లబ్ధి చేకూరుస్తుందని మీరు అనుకుంటున్నారు? శ్రీకాంత్ గారు, దీనిలో మొదటి పాయింట్ ఏంటంటే, ఇది సామాజిక వర్గపు కోణాన్ని సంతరించుకోవడానికి కారణం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా అంబటి రాంబాబు దీన్ని కులపరంగా చేసుకుని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒక ప్రశ్న. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అంబటి రాంబాబు గారు కాపుల్లో పుల్లాంటి వాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్న దగ్గర నుంచి ప్రారంభమైందా? కాదు. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా, ఎక్కడ ప్రారంభమైందంటే, నన్ను 31వ తారీఖున నా మీద దాడి చేసినప్పుడు ప్రారంభమైంది. దాడి చేసిన తర్వాత 1వ తారీఖు నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారో శ్రీకాంత్ గారు తెలుసా? సార్, చాలాసార్లు చెప్పాను, మళ్ళా రిపీట్ చేస్తున్నాను. మీ ద్వారా, తెలుగు రాజ్యం ద్వారా ప్రేక్షకులకు నేను ఆ విషయాన్ని చెప్తున్నాను, స్పష్టం చేయదలుచుకున్నాను. అది ఏంటంటే, ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారంటే, అంబటి రాంబాబు బూతులు తిట్టాడు అని. మీరు తిట్టారు? ఓకే. ఏం బూతులు తిట్టాడని చెప్పారు తెలుసా? కమ్మ నా కొడకల్లారా, ఇక్కడైనా కమ్మనా కొడుకులు ఉంటే వాళ్ళని చంపేస్తా. ఒరే కమ్మనా కొడక చంద్రబాబు రారా, సేమ్ వర్డ్స్
వాళ్ళ రిపోర్ట్లో పొందుపరిచి కోర్టులో సబ్మిట్ చేశారు. ఎవరు కులకోణాన్ని తీసుకొచ్చారు? ఇక్కడ నా ప్రధానమైన ప్రశ్న, నేను కులకోణాన్ని తీసుకొచ్చానా? జగన్మోహన్ రెడ్డి గారు కులకోణాన్ని తీసుకొచ్చాడా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం కులకోణాన్ని తీసుకొచ్చిందా అంటే లేదు. అంబటి రాంబాబు కులం పేరు పెట్టి తిట్టకపోయినా చంద్రబాబుని కులం పేరు పెట్టి తిట్టారని, కమ్మ సామాజిక వర్గాన్ని మాత్రంగా తిట్టారని కమ్మ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి ప్రచారం చేసి నా ఇంటి మీద దాడి చేయించారు. నా ఇంటి మీద దాడి చేసిన సందర్భంలో మెయిన్ పాత్ర వహించినంత ఆ సామాజిక వర్గమే. ఎందుకు రాదు ఇంకా కోణం? మీరు దానికి పురిగొల్పారు, అందువల్లనే సామాజిక కోణం సంతరించుకుంది. అరే, మా అంబటి రాంబాబుని మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని గుంటూరులో కాదు రాష్ట్రంలో ఎక్కడా లేదు, ఇంటి మీద పడి దౌర్జన్యం చేసి నా భార్య పిల్లల్ని కులం పేరు పెట్టి తిట్టారు. తిట్టిన తర్వాత నా సామాజిక వర్గానికి గుండె రగలదా? నా సామాజిక వర్గం ఏమన్నా చిన్నదా? అరే, మా అంబటి రాంబాబుని ఎందుకురా ఇలా చేస్తున్నారు, ఏం తప్పు చేశాడని ఒకరు తిట్టాడు అనుకుందాం, మనకు క్షమాపణ చెప్పాడే. అసలు ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఎవరైనా ఏదైనా బూతులు తిడితే క్షమాపణ చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడూ లేవు. మా రాంబాబు చెప్పాడే. అలా చెప్పిన రాంబాబు మీద కూడా కులకోణంతో మీరు దాడి చేసిన తర్వాత ఎస్, నా కులం స్పందిస్తుంది, నా కులం గుండె రగులుతుంది, సమయం కోసం వెయిట్ చేస్తుంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది నేను చెప్తున్నాను శ్రీకాంత్ గారు, నేనేదో కులకోణం తీసుకుని లబ్ధి పొందాలని కానే కాదు. కులకోణం తీసుకున్నది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీళ్ళే కులకోణాన్ని తీసుకుని నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. అదే రివర్స్ అయ్యి వాళ్ళకి రివర్స్ అటాక్గా తయారవుతుంది వాళ్ళ రాష్ట్రంలో అనేది నేను చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నాను. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మీరు అడిగిన ప్రశ్న ఏంటి? కులకోణాన్ని ఎవరు తీసుకున్నారు? ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకుని నా మీద రుద్దితే అది తిరగబడిందని నేను చెప్పదలుచుకున్నాను. అసలు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఒక్కసారిగా ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీద ఇంత కక్ష సాధింపు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఐ డోంట్ నో. ఎందుకు వచ్చింది? నాకు తెలిసి ఒకటే, నాకు తెలిసి ఏంటంటే అక్కడ శంకర్విలాస్ బ్రిడ్జ్ అనే ఒకటి ఉంటుంది. అవును, ఆ శంకర్విలాస్ బ్రిడ్జ్ అనేది అందరికీ తెలుసు, గుంటూరులో చాలా ప్రముఖమైంది. ఆ బ్రిడ్జి పడగొట్టేశాడు ఆయన. పర్మిషన్ ఏమి లేకుండా పడగొట్టాడు. ముందు రైల్వే వాళ్ళ పర్మిషన్ నుంచి అది పడగొట్టక ముందు పడగొట్టాడు. దాని మీద చాలా పెద్ద ఎత్తున విమర్శ చేశాను నేను. ఆయన చాలా తప్పు చేస్తున్నాడు, ఆయన అన్యాయంగా చేస్తున్నాడు, అవగాహన లేకుండా చేస్తున్నాడు, ఈగోయిజంతో చేస్తున్నాడు, బాగా డబ్బుందనే మదంతో చేస్తున్నాడు, 10 మందిని సంప్రదించకుండా చేస్తున్నాడు, కాబట్టి ఇది తప్పు అని పలుమార్లు విమర్శించాను. బహుశా అది ఒకటి కోపమై ఉండొచ్చు. రెండో అంశం, లోకేష్కి లేకపోతే మరొకరికి, చంద్రబాబుకి కోపం ఇంకోటి కావచ్చు. అదేంటంటే నేను ప్రతి సంక్రాంతికి నేను కాస్త ముగ్గులు పోటీలు పెట్టడం, కొద్దిగా పాట పెట్టడం, దానికి డ్యాన్స్ చేయడం అనేది నాకు వస్తున్న ఆచారంగా నేను భావిస్తున్నా. మొన్న కూడా గుంటూరులో ముగ్గులు పోటీలు పెట్టి నేను ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిలదీస్తూ కూటమి ప్రభుత్వం మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేసేటటువంటి, అంటే రాజకీయ దాడి చేసేటటువంటి ఒక పాటని రూపొందించి దానికి డ్యాన్స్ వేశాను. దానిలో ఏమన్నాను? వచ్చేది జగనన్నే, కూటమిని కూల్చేది జగనన్నే అని ఆ పాటలో ఉన్నటువంటి అంశం. చెబుతున్నాడు ఈ రాంబాబు, వింటున్నావా చంద్రబాబు అని పాట. అందుకని చంద్రబాబు విన్నట్టున్నాడు. ఏంటి వీడికి అని పెమ్మసాని చంద్రశేఖర్కి, అదేవిధంగా లోకేష్కి, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి ఎక్కడో మంటుంది. ఇది రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే, నేను భువనేశ్వర్ గారిని ఎప్పుడు ఏమి అనలా. శాసనసభలో నేను అన్నానని చెప్పేసి నా మీద ఆరోపణ చేసి చంద్రబాబు నాయుడు గారు చేర్చేశాడు. ఆ తర్వాత దాన్ని మర్చిపోయారు. ఇది ఎక్కడో ఉంది ఆ సామాజిక వర్గంలో. బహుశా ఈ 3 కారణాలు కలిసికట్టుగా నేను దొరికాను, కొట్టేద్దాం అనుకుని వాళ్ళు నా మీద దాడి చేశారని నేను భావిస్తున్నాను. ఇది ఎంతవరకు వాస్తవమో కాదో మీలాంటి విశ్లేషకులు, చూస్తున్న ప్రజలు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇదే కారణం అయి ఉంటుంది. అంబటి రాంబాబు దొరికాడరా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడరా, కొట్టేయండిరా అని అడ్డగోలుగా గుంటూరు సెంటర్లో ఉన్నటువంటి నా ఇంటి దగ్గర 7.5 గంటల పాటు స్వైర విహారం చేశారు, కరతాళ నృత్యం చేశారు. దాన్ని ప్రజలు చూశారు, ప్రజలు గుండె మండింది, నా సామాజిక వర్గ గుండె కూడా మండింది. దానికి ప్రతిఫలం ఇవాళ ఏమి కొలబద్దలు లేవు కదా, వస్తాయి. దానికి సమయం ఇచ్చినప్పుడు అన్నిటికీ వస్తాయి. నేను ఇక్కడ ఇంకోటి శ్రీకాంత్ గారు చెప్తున్నా,
ఇది రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి, కూటమి ప్రభుత్వంలో జనసేన వారు కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యంగా నేను ఒక్కటే ఒక రీజనబుల్ ప్రశ్న అడుగుతున్నా. నేను తిట్టాను, క్షమాపణ చెప్పాను, దాని మీద కేసు పెట్టారు, ఇలాంటి కులదాడి అని చెప్పేసి రాశారు, జైలుకి పంపారు, 18 రోజుల పాటు జైల్లో ఉన్నాను, నా మీద ఇంత దాడి చేసిన వారిని, నా కార్లు పగలగొట్టిన వారిని, నా ఫర్నిచర్ ధ్వంసం చేసిన వాడిని, నా భార్య పిల్లల్ని తిట్టిన వాడిని 18 నిమిషాలైనా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టగలిగారా? ఏంటిది కులతత్వం? కాకపోతే ఏంటిది? నేను అడుగుతున్నా, ఇది కులతత్వం కాకపోతే ఏంటిది? వాళ్ళని మీరు గుర్తుపట్టగలిగినా వాళ్ళు ఎవరో మీకు పేర్లతో సహా ఇచ్చారు, పేర్లతో సహా వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాధారాలు సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి, క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. కేసు పెట్టలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ సిఐ గంగా వెంకటేశ్వర్లు గారు అదే సామాజిక వర్గానికి చెందినవాడు. ఇంతేనా? ఇది ధర్మమేనా? మీరు చేస్తున్నారా కులాన్ని రెచ్చగొట్టున్నారా? నేను చేస్తున్నానా? నేను షీల్డ్ చేసుకుంటున్నా, నా కులం వాళ్ళు వచ్చి నన్ను షీల్డ్ చేస్తున్నారు. ఏంట్రా అన్యాయం అని. ఒక్కటి సార్, ఇప్పుడు న్యాయం జరగకపోతే ఎవరు రియాక్ట్ అవుతారు? నా కుటుంబ సభ్యులు రియాక్ట్ అవుతారు. చట్టం తన పని తాను చేసుకోకపోతే నా కుటుంబ సభ్యులు రియాక్ట్ అవుతారు. ఖచ్చితంగా నా ఎక్స్టెండెడ్ కుటుంబ సభ్యులు ఎవరు? నా కాపులే కదా, అవును, వాళ్ళు రియాక్ట్ అవుతారు. నేను చాలా సందర్భాల్లో చెబుతున్నా, ఈ రాష్ట్రంలో నేను అనాథన కాదు. ఈ రాష్ట్రంలో 20% పైచిలుకుగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గంలో పుట్టి పెరిగిన వాడిని నేను. నన్ను తక్కువ అంచనా వేసుకుంటున్నారు మీరు. అంతేకాదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నవాడిని. 40% ఓట్ బ్యాంక్ ఆ రోజున ఉంది, ఇవాళ అది 40% నుంచి పెరిగి ఉంటుంది. అలాంటి పార్టీకి చెందిన వ్యక్తిని, అలాంటి కులానికి చెందిన వ్యక్తిని నన్ను మీరు అనాథగా భావించి ఇంటి మీద దాడి చేసి విచ్చలవిడిగా వ్యవహరించి జైల్లో పెడితే దీనికి ప్రతిఫలం అనుభవించరా అని అడుగుతా ఉన్నా. అనుభవించేంత వరకు అంబటి రాంబాబు వదలదు అంటున్నా. బొందిలో ప్రాణం ఉండగా వదిలే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా చెబుతాను. ఏం జరిగిందో జరిగింది కానివ్వండి, ఇంకా ఇంతకన్నా ఏం జరిగింది? నాకు ఇంతకన్నా ఏం జరిగింది? నా ఇల్లు పగలగొట్టి, నన్ను జైల్లో పెట్టి, నా భార్య పిల్లల్ని తిట్టి, మానసికంగా నన్ను చంపేసిన తర్వాత, వేధించిన తర్వాత ఇంకేంటి? మానసికంగా నేను చచ్చిపోయానంతే. ఏంటి ఇంకా? దీనికి శిక్ష పడదా ఈ సమాజంలో? వాళ్ళు శిక్షించబడరా? శిక్షించబడపోతే ధర్మం అని అనుకుంటారా ప్రజలు? ఇదే ఇవాళ ప్రశ్న. నేను దీని మీద మొన్న కూడా నిరాహార దీక్ష చేశాను, ఒక్కరోజు 6 to 6. దానివల్ల ఏదో అయిపోతుందని కాదు, నీ జ్ఞానోదయం అయితే చేయలేదు, మరో రూపంలో ఉద్యమిస్తా, వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మరొక రూపంలో నేను ఉద్యమిస్తూనే ఉంటా. నా మీద దాడి చేసిన వాళ్ళని, నన్ను పోలీస్ స్టేషన్లో కొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి అదే సామాజిక వర్గానికి చెందిన 2 సిఐని సస్పెండ్ చేసేంతవరకు అటు న్యాయ పోరాటం, ఇటు ధర్మ పోరాటం జరుగుతూనే ఉంటుంది ప్రజల పక్షాన, ప్రజలతో కూడుకునే అని ఈ సందర్భంగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని తెలియపరచదలుచుకున్నా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.